ఇరాన్ న్యూక్లియర్ పవర్ గురించి ఆలోచిస్తోంది. కానీ బేసిక్స్ నెసెసిటీ అయిన డ్రింకింగ్ వాటర్ కే ఇప్పుడు బిగ్ ప్రాబ్లం. టెహ్రాన్ ఈ 1 కోటి మందికి పైగా ఉన్న సిటీకి నీటి సరఫరా చేసే 5 మేజర్ డ్యామ్లలో ఒకటి అమీర్ కబీర్ డ్యామ్. ఈ డ్యామ్ కెపాసిటీలో ఇప్పుడు ఓన్లీ 8% మాత్రమే నీరుంది. 1.4 కోట్ల ఘన మీటర్లు మాత్రమే ఉంది. అంటే ఏంటి మీనింగ్? ఈ లెవెల్లో ఓన్లీ 2 వీక్స్ మాత్రమే టెహ్రాన్ కు నీళ్లు సప్లై చేయగలం. దశాబ్దాల చరిత్రలోనే ఎన్నడూ లేని కరువు ఇరాన్ ఎంతలా దెబ్బకెట్టిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో డ్యామ్ లో 8.6 కోట్ల క్యూబిక్ మీటర్లు నీరు ఉండేది. కానీ ఈసారి టెహ్రాన్ రీజియన్లో వర్షపాతం ఏకంగా 100% పడిపోయింది. ఇది బిగ్గెస్ట్ క్రైసిస్. టెహ్రాన్ పాపులేషన్ రోజుకి 30 లక్షల ఘన మీటర్ల నీటిని యూజ్ చేస్తుంది. అందుకే వాటర్ కన్వర్జేషన్ కోసం కొన్ని ఏరియాలో వాటర్ సప్లైని కట్ చేశారు. ఈ సమ్మర్ లో టెంపరేచర్ 40 డిగ్రీల సెల్సియస్ దాటి కొన్ని ఏరియాల్లో 50 డిగ్రీలు కూడా. ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ అప్పుడే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. జల సంక్షోభం మనం మాట్లాడుకుంటున్న దానికంటే చాలా తీవ్రమైంది అని. ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఇరాన్ ప్రజల పరిస్థితి ఏమవుతోంది? అదే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్.